ఓం నమో వెంకటేశాయ. హలో వ్యూయర్స్. ఇందాకే మనము కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా న్యూస్ని విన్నాము. అది నేను నిన్న ప్రెడిక్ట్ చేసినట్టుగానే ఆ రాజీనామా అనేది జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చాలామంది అడుగుతున్నారు, ప్రధానమంత్రి యొక్క రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఆయన కూడా రాజీనామా చేస్తారా అని. దాని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. రీసెంట్ వీడియోస్లో ఉంది, నా ఛానల్లో మీరు చూడొచ్చు. ఆయన యొక్క గ్రహస్థితి కూడా చాలా ప్రతికూలంగా ఉంది. ఇమ్మీడియట్గా కాకపోయినా రానున్న రోజుల్లో ఆయనకి ప్రజా వ్యతిరేకత ఎక్కువ అవ్వడము, ప్రజా ఆందోళనలు ఎక్కువ అవ్వడము, అటువంటి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి గ్రహస్థితులు, పరాశర దశలు, జైమిని దశలు, గోచారము, అలాగే భారతదేశం యొక్క ప్రస్తుత దశ, ఇవన్నీ కూడా నేను మెన్షన్ చేస్తూ ఒక వీడియో చేశాను. నా ఛానల్లో ఉంది, మీరు చూడొచ్చు. డీటెయిల్గా నేను అక్కడ చార్ట్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే క్లుప్తంగా చెప్పాలి అంటే, ఇక రానున్న రోజుల్లో గోచారాన్ని ఆధారం చేసుకుని కావచ్చు, ఆయనకు నడుస్తున్నటువంటి గ్రహస్థితులు రీత్యా కూడా చాలా కష్టకాలమనే చెప్పాలి. ప్రజా వ్యతిరేకత, పార్టీలో కూడా కొంత అసంతృప్తి, ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయనకి కుజమహాదశ నడుస్తోంది, మన దేశానికి కూడా కుజమహాదశ నడుస్తోంది. ఇది ప్రజల్లో ఆందోళన, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, వీటిని సూచించేటువంటి గ్రహస్థితులు. ఈ నేపథ్యంలో అయినా ఇమీడియట్గా కాకపోయినా ఇక సెప్టెంబర్ తర్వాత నుంచి అక్టోబర్, నవంబర్ అలా వెళ్తూ ఇంకా 2027 వచ్చేటప్పటికి మరింత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోకి ఆయన వెళ్తారు. ఆ పరిస్థితుల్లో ఆయన రాజీనామా అయితే చేయాల్సి వస్తుంది. ఇది కేవలం ఒక జ్యోతిష్య ప్రిడిక్షన్గానే తీసుకోవాలి తప్ప వ్యక్తిగతంగా ఎవరినో ఉద్దేశిస్తూ చేస్తున్నటువంటి వీడియో మాత్రం కాదు. అయితే నా వీడియోలో నేను జైమిని సిస్టంలో ఉన్నటువంటి కారకత్వాలు, దశలు కూడా మెన్షన్ చేశాను. ఇది మనకి జైమిని సిస్టమ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని కూడా తెలియచేస్తుంది. కాబట్టి ఆ కోణంలో కూడా మనం స్టడీ చేయొచ్చు, ఒక కేస్ స్టడీగా. థ్యాంక్ యూ.